ఏది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆరుట్ల పబ్లిక్ స్కూల్ అనేది స్టార్ట్ చేసినాము. అట్లనే ఏమంటారు, ఈ పబ్లిక్ స్కూళ్ళతో పాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ఇట్లా ఈ క్రమంలో గతంలో ఏది మనము ఏమంటారు కేంద్రీయ విద్యాలయాలు కానీ లేకపోతే నవోదయ విద్యాలయాలు కానీ ఐఐటీలు కానీ ఎయిమ్స్లు కానీ ఓకే, తర్వాత ట్రిపుల్ ఐటీలు కానీ తర్వాత నిట్ ఓకే, అంతకుముందు ఆర్ఎస్ అనేటోళ్ళు ఇప్పుడు నిట్ అంటాం. సో ఇట్లాంటి విద్యా సంస్థలు ఏదైనా పెట్టినప్పుడు మనము వ్యతిరేకించినామా? ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్టీయు ఇట్లాంటి ఒక నాణ్యతతో కూడినటువంటి యొక్క విద్యా సంస్థలని మనము ఎప్పుడైనా వ్యతిరేకించామా? చెప్పండి దయచేసి. సో మేమేమంటున్నాం, నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేసి సో ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నువ్వు డబ్బులు తీసుకో, ఛార్జ్ చేయి. ధనవంతుడికి ఓకే ఫుల్ ఛార్జ్ చేయి. అంటే గవర్నమెంట్లో ఉండే సిస్టమ్స్ ప్రైవేటు వాటికి దానికి అదొక ప్రైవేట్ ఎట్లయితే ఉంటాయో ఇది కూడా ఒక వ్యవస్థ లాగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుంది, ఓల్డ్ థింకింగ్ ప్రాసెస్ ఎట్లుంది అంటే ప్రభుత్వమే అన్ని చేయాలి అనే ఆలోచన ఉంది. ఎందుకు ప్రభుత్వం చేయాలి అన్ని? ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయాలి? ప్రభుత్వమే ఎందుకు నడిపియాలి? దాన్ని అంటే నువ్వు డబ్బులని వృధా చేస్తున్నావు, డబ్బులని నువ్వు అభివృద్ధికి కేటాయించలేకపోతున్నావు. అభివృద్ధి చెందిన దేశం ఎందుకైతే లేదు? 50 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా మనకు ముందట చిన్న చిన్న దేశాలు సింగపూర్ లాంటివి ఓకే అడకదినే దేశాలు కూడా అభివృద్ధి చెందినాయి. ఎందుకైనాయి? బికాస్ మెజారిటీ ఆఫ్ దైర్ ఫండ్స్ గోయింగ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్. అభివృద్ధి కోసం వాళ్ళ డబ్బులు కేటాయిస్తున్నారు. మన దగ్గర ఏం చేస్తున్నారు? అభివృద్ధి నడక ఎందుకు నడుస్తుంది అంటే 5%, 1%, ఒక 5 నుంచి 10% కూడా కేటాయిస్తలేరు అభివృద్ధికి. మరి 90% డబ్బులు ఏడికి పోతున్నాయి? ఇవే పంచి పెట్టడానికి పోతున్నాయి. ఈ ఖర్చులకు డే టు డే అంటే ఒకటి కష్టపడ్డ తీసుకోతున్నావు, ఇంకోనికి పంచి పెడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేయకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో ఆ కాంగ్రెస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో అట్లీస్ట్ ఆ ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. నువ్వు ఒక్క పైసా కూడా ఆ యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కోసం ఖర్చు పెట్టకుండా నా దేశం చైనా లెక్క కాలేదు. చైనా ఒకప్పుడు ఎట్లుండే, ఈవెన్ అమెరికా కూడా ఒకప్పుడు ఎట్లుండే? అడక్క తినే దేశాలుగా ఉండే. ఓకే, ప్రాస్టిట్యూషన్, తర్వాత డ్రగ్స్, గ్యాంబ్లింగ్, నేరాలు, చెత్త చెదారము, అశుభ్రత ఇంత ఘోరంగా ఉండే. నువ్వు ఇలా ఏ అభివృద్ధి చెందిన దేశం అని చెప్తున్నా, ఏ దేశమైనా ఇదే పరిస్థితి. మరి ఆ దేశాలు అతి తక్కువ కాలంలో ఒకప్పుడు మనదేమో 27% ప్రపంచ సంపద భారతదేశంలో ఉండే. ఈవెన్ మొఘళ్ళు చాలా సంపద సృష్టించారు. బ్రిటిష్ వాడు వచ్చి నాశనం చేసిపోయిండు. అది వేరే ముచ్చట. అర్థమైందా? సో ఇక సింధు నాగరికత అయితే మనకు తెలిసిందే. ఆ రోజులలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండే. మోస్ట్ అడ్వాన్స్ సివిలైజేషన్ ఇది మన కల్చర్. ఎందుకంటే రాజులైనా సరే వాళ్ళు మోస్ట్ ఆఫ్ దర్ మనీ దే ఇన్వెస్టెడ్ ఇన్ ద డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం, డెవలప్మెంట్ కోసం కేటాయించారు. ఈవెన్ అంత నిరంకుశ రాజులైనా సరే. కానీ ఈ స్వతంత్రం వచ్చినాక ఈ సోషలిజం కాన్సెప్ట్ లో స్వతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు చేయాల్సి వచ్చింది. అప్పుడు విధిలేని పరిస్థితి. ఎందుకంటే బ్రిటిష్ వాడు మొత్తం అడకదినే దేశం చేసిపోయింది కాబట్టి ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ నీడెడ్. కానీ అదే సిస్టమ్స్ తర్వాత పనిచేయలేదు. అర్థమైందా? అవి బుద్ధిబండగా తయారైనాయి. కాబట్టి నువ్వు ప్రభుత్వంలో ఖర్చులు ఎందుకు పెడుతున్నావు? మెజారిటీ డబ్బు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని అభివృద్ధి కేటాయించరు అయ్యా అంటే నాకు బిల్డింగ్ కట్టేది లేదు, నాకు ఇది కట్టేది లేదు, నాకు ఇదే సేమ్ ఏజ్ ఓల్డ్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తా. ఓకే, ప్రభుత్వంలోనేమో క్వాలిఫైడ్ టీచర్ ఉంటాడు, వాడి చక్కగా పని చేయడు. ప్రైవేట్లోనేమో అన్క్వాలిఫైడ్ ఉంటాడు, వానితోటి మొద్దు లెక్క పని చేయిస్తారు. అవునా కాదా? సో మరి ఆ అన్క్వాలిఫైడ్ ప్రైవేట్ స్కూళ్ళకి మనం పంపిస్తాం. అదే పచ్చ బస్సు వస్తుంది, పసుపచ్చ బస్సు వస్తుంది, తీసుకుపోతుంది, ఆ ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తుంది. ఏమాత్రం కొంచెం 4 నెలల పాసి పని చేసేటోళ్ళు కూడా వాళ్ళకి బిడ్డని కొడుకుని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. ఊర్లో పోదాం ముఖ్యమంత్రి గారు, ప్రతి గ్రామానికి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్కూల్ ఉన్నాయో పోదాం. ఓకే, నువ్వు ఏదో 4 ఫేమస్ తీసుకొని నా ఇది అదే అని చెప్పుడు కాదు. గ్రామాల్లో, తండాల్లో ఎక్కడెక్కడైతే స్కూళ్ళు ఉన్నాయో అలా ఎంతమంది విద్యార్థుల స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఉంది,
అక్కడ అన్ని సబ్జెక్టులకి ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఆడ నిజంగా ఎంతమందికి ఆడ నేర్పిస్తున్నారు, ఎన్ని స్కూళ్ళల్లో కనీసం మగపొరగాలంటే ఏడైనా వస్తారు, ఆడపిల్లలకి కనీసం బాత్రూమ్ పోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా? మన ఇండియాలో ఎక్కడన్నా ఒక పబ్లిక్ టాయిలెట్ ని ఒక కనీసం ఆడికి పోయి ఈవెన్ బస్ స్టాండ్లకు పోండి, ఎక్కడికన్నా పోండి, ఈవెన్ ఫేమస్ పార్క్లకు పోండి, చెరువులు దుర్గంధమే ఉంటాయి. ఇక ఎక్కడ పబ్లిక్ టాయిలెట్ అయినా ఎంతసేపు అయినా ఆపుకోవాలి, మళ్ళీ ఇంటికి పోయేదాకా అనిపిస్తుంది. కానీ ఏడ పబ్లిక్ టాయిలెట్ లో పోయబుద్ది కాదు. అది జూబ్లీ బస్ స్టాండ్ లో కూడా అది అలా పోతే కంపు వాసన వస్తుంది. ఫేమస్ వాటిని అట్లుంటే ఇక గ్రామాలలో మండలాలలో మీరు అర్థం చేసుకోండి పరిస్థితి. సో ఎందుకు అవుతుంది మన దేశం? ఎందుకు ఎన్నేళ్ళైనా ఇట్లా అడగైనట్టు ఎందుకు ఉంటుంది? పార్కులు ఎందుకు దుర్గంధంగా ఉంటున్నాయి? వాటర్ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? పొల్యూషన్ ఎందుకు అవుతుంది? బికాస్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్వెస్టింగ్ ఎనీ మనీ ఇన్ టు దీస్ ఫిక్సింగ్ దీస్ ప్రాబ్లమ్స్. చెరువులు క్లీన్ చేయడానికి నువ్వేం చేస్తలేవు, చెరువులలోకి వచ్చేటువంటి పొల్యూషన్ ఆపడానికి నువ్వేం చేస్తలేవు. నువ్వు ఎందుకు చేస్తలేవు? ఖర్చు అవుతుంది. ఖర్చు కావాలంటే నీ దగ్గర పైసలు ప్రజలు కట్టిన లేవా? 3 లక్షల కోట్లు ఉన్నాయి, మరి ఏడికి పోతున్నాయి ఆ పైసలు? ఇగో ఉచితాలకి, ఇగో ఈ జీతాలకి 10 లక్షల మంది ఉద్యోగులు నీకు ఏం అవసరం అయ్యా? అల్ల ఏమన్నా పోనీ వాటంతటా సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాయా అవి? ఇప్పుడు వాళ్ళకి నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేసి ఛార్జ్ చేస్తే అట్లీస్ట్ అవి సెల్ఫ్ సస్టైన్ అవుతాయి. ఒక 10% మనం డబ్బులు ఇస్తాం కావచ్చు, 80-90% అవంతటి అవి సెల్ఫ్ సస్టైన్ అవుతాయి. ఇప్పుడు ఐఐటీలో వాడు ఫీజు తీసుకుంటాడు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఫీజు తీసుకుంటాడు. ఓకే, పేదవానికి అయితే వాడి సబ్సిడీయో ఏమంటారు వివరిస్తాం, అవునా కాదా? సో మిగతా వాళ్ళకి రెగ్యులర్ ఛార్జ్ చేస్తాం. సో నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేయి. ప్రభుత్వంలో ఉండేటి కూడా విద్య అయినా వైద్యం అయినా అదొక ఆల్టర్నేటివ్, అదొక ఆప్షన్. వాడు ఇష్టం ఉంటే ప్రైవేట్కి పోతాడు, ఇష్టం ఉంటే ఇక్కడికి వస్తాడు. సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేయి. ప్రైవేట్ వాటి కంటే కూడా బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయి. అర్థమైందా? అట్లనే ఛార్జ్ చేయి. సో అప్పుడు మనకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఆ డబ్బులను మనం అభివృద్ధికి కేటాయించుకోవచ్చు, అవునా కదా? అట్లా కాదంట. అదే చెత్త క్వాలిటీ లేని స్కూళ్ళు ఉండాలంట, ఎవడు ఎన్రోల్మెంట్ కాడంట, అయినా సరే పైసలు వారవస్తూనే ఉండాలంట. అలా అది ఈ గుది బండల్ని ఇట్లా తయారు చేయాలంట. భారతదేశం ఎన్ని 100 సంవత్సరాలైనా అభివృద్ధి కావద్దంట. ఇది కరెక్ట్ అంట. దీనికి మనము జై అనాలంట. ఏమి సంస్కారం రా అయ్యా? ఓకే, ప్రైవేట్ వాళ్ళకి మొత్తం గుత్తాధిపత్యం ఇచ్చి వాళ్ళని సిండికేట్ గా తయారు చేసి వాళ్ళు మొత్తం వ్యవస్థలు వాళ్ళ ఇష్టమైన రేట్లు పెంచేసి మొత్తం కంట్రోల్ తీసేసుకొని ఇబ్బంది పెడతారంటే ఓకే, యూ కీప్ వన్ ఆల్టర్నేటివ్, దానికి కాంపిటీషన్ గా పెట్టు, కానీ క్వాలిటీ సిస్టమ్స్ మెయింటైన్ చేయి. రెండోది ప్రైవేట్ ని కూడా రెగ్యులేట్ చేయరా అయ్యా. ప్రైవేట్ వాడు ఇష్టమైనట్టు చేయకుండా చట్టం దే. ఇంత ఫీజు కంటే ఎక్కువ స్కూల్ ఫీజు పెంచకూడదు. ఇంత కార్పొరేట్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ కి ఇంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. చట్టం దే. నీ దగ్గరనే ఉంది కదా పోలీసు వ్యవస్థ, ఎన్ఫోర్స్మెంట్, చట్టం చేసే అధికారం, కేంద్రమైనా రాష్ట్రమైనా. చట్టం చేయి. నువ్వే అన్ని చేసే బదులు ఎవరికి వాడు చేస్తాడు, మన ఖర్చు తగ్గుతుంది. ఆ ప్రైవేట్ వ్యవస్థను రెగ్యులేట్ చేయి, నియంత్రించు. దానికి రూల్స్ దే, యాక్టులు దే. యూ డోంట్ అండర్స్టాండ్. యూ వాంట్ టు వేస్ట్ 3 లక్షల కోట్లు నాశనం చేస్తా, మళ్ళీ నేను 1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా. ఎట్లా చేస్తావో చెప్పు. నువ్వు ఒక్క పైసా కూడా అభివృద్ధి కేటాయించకుండా ఎట్లా చేస్తావో చెప్పండి సీఎం గారు దయచేసి. ఫ్యూచర్ సిటీ ఎన్నో కడతా, ఏం కడతావు? 4 బిల్డింగ్లు కడతావు. ఆయన అమరావతి కడుతుండే కదా, 4 బిల్డింగ్ కడతావు. ఎవరికో నీకు సంబంధించిన భూముల రేట్లు పెరుగుతాయి, మీరు రియల్ ఎస్టేట్ అమ్ముకుంటారు. కాదు, ఆయన సైబరాబాద్ కట్టినోడు అమరావతి ఎందుకు కట్టలేకపోతుండు? కాదు, ఉన్న సిటీలను ఫ్యూచర్ సిటీలకు ఎందుకు చేయలేకపోతున్నావు? చైనా వాడు ఉన్న సిటీలను ఫ్యూచర్ సిటీ చేసిండా? అమెరికా వాడు ఉన్న సిటీలను ఫ్యూచర్ సిటీలు చేసిండా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిటీ చేసిండా? సింగపూర్ వాడు ఉన్న సిటీలను చేసిండా? జపాన్ వాడు ఉన్న సిటీలను చేసిండా? ఎన్నో ఊరవతల పోయి అడవిలో పోయి ఇంకో సిటీ తయారు చేసిండా? ఉన్న రోడ్లని ఎందుకు ఎక్స్పాండ్ చేస్తలేవు? ఉన్న వాటిలలో అక్కడ ప్రతి సిటీని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎందుకు చేయలేకపోతున్నావు? బికాస్ యూ డోంట్ హ్యావ్ మనీ. ఎందుకు లేవు మనీ? Because you are wasting. I don't understand.